హలో, వెల్కమ్ బ్యాక్ టు అనుష వ్లాగ్స్. మీకైతే కొన్న తోటకూర ఇష్టమా, ఇలా మన ఇంటి దగ్గర పెరుగుతుంది కదా ఈ తోటకూర అంటే ఇష్టమా? మాకైతే ఇలా ఇంటి దగ్గర పెరిగే తోటకూర అయితే భలే టేస్ట్ ఉంటుంది అనమాట కొన్నదానికంటే. ఇంకా మా ఇంటికాడ అయితే 4 టమాటా చెట్లు ఉన్నాయి, కానీ ఈసారి మాత్రం ఒకసారి దగ్గర ఒక 2-3 నెలల దాకా అయితే ఒక్క టమాటా పండు అయితే కొనలేదు అనమాట. 4 చెట్లు అన్నీ 3 నెలల దాకా అయితే వచ్చినాయి అనమాట. డే బై డే ఎవరో తెప్పించి దింపినా మంచిగా కిలోన్నర అట్లయితే వెళ్తుండే. ఇలా ఇంటి దగ్గర అక్కడోటి అదొకటితో చెట్టు పెట్టుకున్నాం అనుకో, ఎంత మంచిగా మనం అంటే కర్రీస్కి మంచిగా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ మధ్య మా ఇంట్లో ఎక్కువగా తిన్న కూర ఏంటిది అని అంటే తోటకూర అన్నమాట. తోటకూర, టమాటా చట్నీ, టమాటా చారు, ఇవే అన్నమాట ఈ మధ్యలో అయితే. ఇంకా మా హనేమ్ అయితే పోయి వచ్చింది ఆట ఆడి. ఇంకా ఆమె కోసము మా అన్న అయితే ఎగ్ పఫ్ అయితే తీసుకొని వచ్చిండు. ఎంతసేపు పిలిచినా రాలేదు. మా అన్న వచ్చి ఒక్కసారి హనీ అనే వరకు అయిపోయా, వెంబడే సప్పుడు కాకుండా బండి ఎక్కి అయితే వచ్చిందనమాట. ఇంటికి వచ్చిన వెంబడే కొంచెం స్టైల్ పడుతుంది అనమాట. నేను అంటే మామ వచ్చిండు తోలుకురానికి, పాలు తాగడానికి తోలుకొచ్చిండు అది అని చెప్పేసి అనేసిండే. మా వాళ్ళు బయటకు పోయిన ప్రతిసారి మా హనీకి అయితే ఏదో ఒకటి అయితే తీసుకురావడం అలవాటు అన్నమాట. ఈసారి మాత్రం ఎగ్ పఫ్ చాలా రోజులు అయిందనేసి ఎగ్ పఫ్ అయితే తీసుకొని వచ్చిండే.